అని చెప్పగానే నా ముఖం చూస్తున్నారు. అది నా మీదే ఇది మైక్ అయితే వస్తాయన్నమాట, డిస్టర్బెన్స్ లేదు. సో హలో గైస్, దిస్ ఇస్ తేజ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో గైస్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసిన అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, మనం ఒక మైక్ తీసుకోవాలి అంటే బయట డిస్టర్బెన్స్ లేకుండా మంచి వీడియో చేయాలి అని, వాయిస్ క్లియర్గా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల అయితే తీసుకోలేదు. సో ఈరోజు అయితే మనం ఆ మైక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడే వచ్చిన అనమాట, మా మమ్మీతోనైతే అది ఓపెన్ చేపిస్తాం, మీకు కూడా చూడండి. సో చలో జల్దీ వెళ్ళిపోదాం. సో గైస్, మనం అయితే తీసుకున్నది ఇది డిజిటెక్ మైక్ అన్నమాట. దీంట్లో 2 మైక్స్ అయితే వస్తాయి, ఒక రిసీవర్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మా మమ్మీతో అయితే ఓపెన్ చేసి, గైస్ ఇప్పుడైతే మా మమ్మీ అయితే బాక్స్ ఓపెన్ చేస్తుంది అనమాట. కొద్దిగా మా మమ్మీకి కెమెరా అంటే సిగ్గు, కెమెరా ముందుకు రాదు ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది ఓపెన్ చేయ, బాక్స్ పైనకి అది పక్కకు పెట్టి. ఇట్లా ఓపెన్ చేయి. తీయ ఒకటి, అది మైక్ నువ్వు పట్టుకొని మాట్లాడితే వినిపిస్తుంది. ఇది ఫోన్కి వస్తుంది రిసీవర్, ఇది అది 2 మైక్లు అనమాట. ఇద్దరు వాడచ్చు, అది ఇద్దరు మాట్లాడినా వినిపిస్తాయి. సో గైస్, ఇవైతే నేను సెట్ చేసి మళ్ళీ కెమెరాలో ముందుకు వస్తా. సో గైస్, ఇప్పుడు మా మమ్మీ మా డాడీ అయితే మైక్ పెట్టుకున్నారు అనమాట. వాళ్ళ రియాక్షన్ చూడండి. 15,000 అని చెప్పగానే నా ముఖం చూస్తున్నారు. అది నా మీదే పడుతుంది కదా. నువ్వు ఒక నెల కడతానంటావు, ఒక నెల వెళ్ళకపోయి అది అమౌంట్ పూర్తి అవ్వే వరకు నా మీదే వేస్తావు అమౌంట్. అందరికీ తెలిసిపోయిందా? అట్లా ఏం లేదు గైస్, నేనే కడతా అంటే మా మమ్మీ వినదు, ఎప్పుడు ఇట్లానే అంటది. ఎంకరేజ్ చేయరా. మమ్మీ ఎట్లా అంటే గైస్, ఇప్పుడు నేనేమైనా తీసుకున్నా, నేనేమైనా కొందామన్నా కానీ నన్ను కొంచెం సపోర్ట్ చేయదన్నమాట, కొంచెం భయము. మా డాడీ అంటే నన్ను కొంచెం సపోర్ట్ చేస్తాడు, చెయ్యి అంటాడు, కానీ అంటే తప్పు దారిలలో తప్పు వాటిలలోకి వెళ్ళొద్దని అంటాడు. సో ఎప్పటి నుంచో నేను ఇబ్బంది పడుతున్నాను అనమాట, కొద్దిగా వాయిస్ కోసం అలా ఇలా అడిగి తీసుకోవడం అన్నట్టు చేస్తున్నా. సో ఇప్పుడు నా సొంతంగా చాలా రోజుల నుంచి కష్టపడి కొందాం అని చెప్పి ఈ రోజు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పటి నుంచి వీడియోస్ మంచి క్లియర్గా వస్తాయని అని అనుకుంటున్నా. సో మీరు కూడా ఈ వాయిస్ ఎట్లా వచ్చిందో ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మా మమ్మీ డాడీ ఫీలింగ్ ఎట్లుందో కనుక్కుందాం. ఎట్లుంది మమ్మీ? పర్వాలే, బాగానే ఉంది ఫీలింగ్. అంటే మా మమ్మీకి మనసులో నుంచి రావట్లేదు, మాట నోట్ల నుంచి వస్తుంది ఫీలింగ్. 15,000 కదా, మనసులో ఎలా వస్తుంది? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఏం కాదు, నో ప్రాబ్లం. సో 15,000 అంటే నాకు కూడా చాలా ఎక్కువనే, నా ఒక 95% శాలరీ అన్నమాట అది. సో ఇంకా తప్పదు, ఒకటి కొనాలంటే, ఒకటి చేయాలంటే ఒకటి తీసుకోవాల్సిందే. సో మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి, ఇంకా కొన్ని మంచి అయితే తీసుకుందాం. ఏమంటావు డాడీ? ఓకేనన్నా, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి మా డాడీతో కూడా కొన్ని కుకింగ్ వీడియోస్తో కూడా చేస్తా. సో మా డాడీ షెఫ్ అనమాట, ఆల్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు వంటలు కూడా చేస్తాడా మమ్మీ? చేస్తాడు, బాగానే చేస్తాడు. నెక్స్ట్ వీక్ రొయ్యల పలావ్. నెక్స్ట్ వీక్ అంట రొయ్యల పలావ్ అయితే మా డాడీ చేసి చూపిస్తాడు. అది ఆంధ్ర స్టైల్ అయినా లేదా తెలంగాణ స్టైల్ అయినా, ఒకసారి మీకు ఎట్లా కావాలో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మా డాడీకి చెప్తే మా డాడీ ఏది ప్రిపేర్ చేస్తాడో. డాడీ ఇస్తావా? ఓకే, చేస్తాం, నో ప్రాబ్లం. మా మమ్మీ అయితే సాటిస్ఫాక్షన్గా లేదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. అనుకున్నావు కదా ఇంకా. సో ఇది నేను వేస్టేజ్ కోసం అయితే తీసుకోలేదు అనమాట, కొన్ని వేస్ట్ చేయడానికి అయితే కాదు. కొద్దిగా
నా Voice. యూసేజ్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇది మనకు యూజ్ అవుతుంది వాయిస్ రికార్డింగ్ సరిగా రావట్లేదు. చేస్తుంటే అందరు అనేవాళ్ళు అనమాట, వాయిస్ క్లియర్ లేదు, వాయిస్ క్లియర్ లేదు, వాయిస్ క్లియర్ లేదు అని. సో ఇప్పటి నుంచి అయితే ఆ మాట ఎవరి నోటి నుంచి రాదని నేనైతే అనుకుంటున్నా. సో చూద్దాం ఏం. కూడా చాలా వీడియోలు చూసాను నేను. వాయిస్ రికార్డింగ్ కదా, వాయిస్ సరిగ్గా వినపడట్లా. ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నట్టు చేస్తున్నట్టు వినపడుతుంది. ఆ వాయిస్ సరిగ్గా వినపడట్లా. నేను అప్పుడు కూడా అనుకున్నా 2-3 సార్లు, ఏదన్నా వాయిస్ దగ్గరికి వచ్చేటట్టు మైక్ ఏదన్నా పెట్టుకుని వాయిస్ బాగా వినపడేటట్టు చేస్తే ఇంకా బాగుండేది కదా మరి అప్పుడే అనిపించింది. కొనివ్వపోయావా? అయిపోతుంది కదా. అప్పుడు నాకు చెప్పలేదు కదా ఆడు. సో నాకేందంటే ఇప్పటికీ నాకు బండి ఇప్పించారు అన్నీ చేసారు, ఇంకా ఇంట్లో వాళ్ళతో తీసుకోవాలని నాకు లేదు. సో నా అంతగా నేను కొనుక్కొని చేసుకున్నదే నా సాటిస్ఫాక్షన్ అన్నట్టు నేను కొనుక్కున్నాను అనమాట. దాని తప్పించి ఏం లేదు. ఇంట్లో అడిగినా ఇప్పిస్తారు కానీ నాకు ఇంట్లో అడిగే ఇది లేదు. సో అందుకనే నేను కొనుక్కున్నా. ఇప్పటికే చాలా సో అదేనన్నా నువ్వు తీసుకోవటం మైకు. అమ్మ ఏదో చెప్తుంది, అమ్మ గురించి ఏం పట్టించుకోవద్దు నువ్వు. అమ్మ అలాగే చెప్తుంది. ఇప్పటికైనా ఇటు డబ్బులు కట్టకపోతే నేను కట్టాలని ఆమెకి భయం ఆమెకు ఉంటుంది. తీసుకున్నావు కదా, జాగ్రత్తగా వాడుకో, జాగ్రత్తగా యూజ్ చేసుకో. నీ వీడియోలు మంచిగా చేసుకుని ఉపయోగించుకోద్దాన్ని. ఏమీ పాడు చేసుకోకుండా చేసుకో శుభ్రంగా. ఎవరికి ఏమేం ప్రాబ్లం ఏం లేదు. నువ్వు కట్టలేకపోయావా లేకపోతే నాకు చెప్పు, నేను కడతాను డబ్బులు. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అంటారు, నాన్న అంటే. సో గాయస్ మా మమ్మీ ఇంటెన్షన్ ఏంటంటే తీసుకోవద్దని కాదు, నేను ఏం తీసుకున్నా కానీ తొందరగా ఖరాబ్ చేస్తావని. అది మా మమ్మీ ఇంటెన్షన్ అన్నమాట. అట్లుంటది మనతోని ముచ్చట. తీసుకోవద్దనే కాదు, నేను తీసుకుంటే తొందరగా నా దగ్గర ఎక్కువ రోజులు ఉండవు, నేను తొందరగా ఖరాబ్ చేసేస్తా. ఆ ఇంటెన్షన్తో 15,000 అనగానే మా మమ్మీ కూడా ఒకటేసారి షాక్ అయిందనమాట. అంటే నాకు కూడా 15,000 అంటే తక్కువ కాదు, చాలా ఎక్కువ అమౌంట్, 15,000 అన్నా కానీ. సో ఇంకా తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చినాయి, దానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అవి అన్నీ మీకు చూపిస్తా. సో చలో. అనుకుంటున్నానని మాకు కూడా చెప్పలేదు. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి సర్ప్రైజ్గా చూపించి ఇప్పుడు చూపిస్తున్నాడు మాకు. సో ముందే చెప్తే మా మమ్మీ అయితే వద్దు 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 అని అంటది. సో అందుకని ఏదన్నా చెప్పకుండా తీసుకొచ్చి వీళ్ళకి చూపించడం జరిగింది. తీసుకొచ్చి నాకు అయితే వద్దని చెప్పారు కాబట్టి తీసుకొచ్చేసినాక మా మమ్మీకి చెప్పిన. సో అది అనమాట మ్యాటర్. గాయ్స్ మనకు బాక్స్ అయితే ఇట్లా అవుటర్ లేయర్ తో వస్తుంది అనమాట. సో ఇట్లా ఒక రిసీవర్ 2 మైక్స్ అయితే వస్తాయి. సో మనకి ఇట్లా అవుట్పుట్ తోని వాయిస్ వస్తుందో లేదో అని చూడడానికి టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు అనమాట. ఇట్లాంటివి మనకి 2 వచ్చినాయి. సో 2 ఇయర్ ఫోన్స్ అయితే వచ్చినాయి అనమాట. అట్లనే మైక్ కోసం 2 కవర్స్ కూడా వచ్చినాయి, ఇట్లాంటి పౌచెస్. దీంట్లో కెమెరాకి సంబంధించిన అవుట్పుట్స్ ఉన్నాయి, యూఎస్బి చార్జర్ కూడా ఉందన్నమాట. అయితే మనకు టైప్ సి దీనికైతే చార్జర్ అన్నమాట. ఇదేమో కెమెరాకి పెట్టే అవుట్పుట్. ఇది కూడా మన చెక్ చేసుకోవడానికి అన్నమాట, వాయిస్ వస్తుందో లేదని చూడడానికి. సో ఇది టైప్ సి హెడ్ ఫోన్స్ అన్నమాట. మనకి సెకండ్ పేరు అన్నమాట. ఒక్కొక్క మైక్ కి పెట్టుకుని మనం వినొచ్చు. దానికోసం సో గైస్ ఇది మనకి టైప్ సి టు టైప్ సి వస్తుంది అనమాట. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్ 15 కానీ అట్లాంటి దానికైతే ఇది వస్తుంది అనమాట. సో ఇదేమో మనకి ఐఫోన్ టు టైప్ సి వస్తుంది అనమాట. మైక్ అయితే వస్తాయి అనమాట, డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ క్లియర్ ఉండడం కోసం అయితే ఇట్లాంటి 2 ఇచ్చారు మనకి. సో గైస్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ కంపల్సరీ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ తేజ. జై హింద్.